హెల్బోయ్ బెట్టా ఫ్రైస్కి సెకండ్ ఫీడింగ్. ఫస్ట్ ఫీడ్ అయితే మనము వెనిగరీల్ కల్చర్ ఫీడ్ చేసాం. ఇప్పుడైతే సెకండ్ ఫీడ్కి నేను న్యూలీ హ్యాచ్డ్ బేబీ బ్రెయిన్ స్ట్రిమ్స్ని అయితే ఫీడ్ చేస్తున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, న్యూలీ హ్యాచ్డ్ బేబీ బ్రెయిన్ స్ట్రిమ్స్. బేబీ బ్రెయిన్ స్ట్రిమ్స్ హ్యాచ్ అవ్వడానికి వచ్చేసరికి 24 అవర్స్ పడుతుంది. ఈ 24 అవర్స్లో ఏదైతే మనం ఫ్రెష్గా హార్వెస్ట్ చేస్తామో ఆ బేబీ బ్రెయిన్ స్ట్రిమ్స్ని అయితే నేను ఫీడింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో 2 ట్యాంక్స్లో వచ్చేసరికి ఇలా సిరంజ్ 20 ml మనం ప్రాపర్గా హార్వెస్ట్ చేసుకుని ఫ్రెష్ వాటర్లో వాష్ చేసి ఫీడ్ చేసేసుకోవచ్చు. మీరు ఇప్పుడు క్లియర్గా చూసుకోండి, మన బెట్టా ఫ్రైస్ హంటింగ్ స్టార్ట్ చేసింది. బేబీ బ్రెయిన్ స్ట్రిప్స్ వెనకాల అయితే పడ్డం స్టార్ట్ చేసేసింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అన్ని బెట్టా ఫ్రైస్ మీరు బెల్లీస్ చూసినట్టయితే ఆరెంజ్ కలర్లో ఉంటాయి అండ్ కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. బేబీ బ్రెయిన్ స్ట్రిప్స్ మనం వచ్చేసరికి ఎవ్రీ 5 to 6 అవర్స్కి 1 టైం, అంటే పర్ డే 3 to 4 times ఫీడ్ చేసుకున్నట్టయితే అండ్ ఇంత ఫుల్గా ఉండాలి. ఎప్పుడు స్టమక్ వచ్చేసరికి ఫుల్గా ఆరెంజ్ కలర్లో ఉన్నట్టయితే బేబీ బ్రెయిన్ స్ట్రిమ్స్ తినడం మూలంగా బెట్టా ఫ్రైస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి అండ్ మొటాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ వాటర్ చేంజెస్ గురించి అడుగుతున్నారు, ఫ్రైస్ ట్యాంక్ని ఎప్పుడు క్లీన్ చేయాలి, ఎలా వాటర్ చేంజ్ చేయాలి అని. విత్ ఇన్ 2 daysలో మనం వాటర్ చేంజ్ చేయబోతాను. వాటర్ చేంజ్ చేసిన తర్వాత ఎలా వాటర్ చేంజ్ చేస్తున్నాను అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ చూడాలి అంటే కాంగ్ బెట్టాస్ని ఫాలో అయిపోండి.